మళ్ళీ ఎందుకో కానీ ప్రతిసారి ఎందుకంటే ఒకసారి కాదు ఇది 2020 సన్ రైజ్ స్వర్ణాంధ్ర. అసలు నాకు అర్థమైనంత వరకు, సామాన్య మానవునికి అర్థమైనంత వరకు కూడా మన మేనిఫెస్టోనే మన విజన్. ఎన్నికలప్పుడు ఏదైతే మన మేనిఫెస్టో ఇస్తామో అది మనకు యాక్చువల్గా విజన్. ప్రజలు కూడా ఓటేస్తుండేది ఎందుకు? మన మేనిఫెస్టోని చూసి ఓటేస్తున్నారు. మన మీద ఉండే క్రెడిబిలిటీని చూసి, విశ్వసనీయతను చూసి ఓటేస్తున్నారు. అప్పుడు మన మేనిఫెస్టోను చంద్రబాబు నాయుడు గారు విజన్గా మరి కన్సిడర్ చేస్తున్నారా, భావిస్తున్నారా కాదనేది నాకైతే ఇప్పుడు డౌటే. మేనిఫెస్టోను అసలు విజన్గా భావిస్తున్నారా, లేదా మేనిఫెస్టోను కంప్లీట్గా పక్కన పెట్టేసి ఈ డాక్యుమెంట్లే 30 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత అది పరిపాలనకు మార్గంగా చూసుకుంటున్నారా అనేది ప్రశ్నార్థకంగా తయారైందనమాట. ఇప్పుడు ఒకవేళ మేనిఫెస్టోనే ఒకవేళ మనం తీసుకున్నట్లయితే మరి 2024 ఎన్నికలు జరగడానికి ప్రధానమైన కారణము చంద్రబాబు నాయుడు గారు కూటమి. యాక్చువల్గా కూటమి గెలిచేదానికి ప్రధానమైన కారణం ఏమి? మేనిఫెస్టో సూపర్ 6. దాని పేరు కూడా ఏమి?